ఈ స్కంద షష్ఠి రోజున ఎవరైతే భక్తులు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, ఆ కార్తికేయుణ్ణి, వినాయకుడికి అన్నయ్యగా పిలువబడే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తితో కొలుచుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సంతాన ప్రదాయుడు కూడా. ఈ స్కంద షష్ఠి రోజున ఎవరైతే భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజల్లో పాల్గొని నిష్ఠతో, నియమాలతో ఆ స్వామిని కొలుచుకుంటారో వారికి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఉదయపూర్వమే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించి దగ్గరలోని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకొని భక్తితో, అర్చకుల సూచనలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కొలుచుకొని ప్రత్యేక పూజలు జరిపించిన భక్తులందరికీ కూడా అన్ని శుభాలను ఒసిగే ఈ స్కంద షష్ఠి రోజున ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపకు పాత్రులవుతారు.